వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ అవుతా. కొంతమంది అమ్మాయిల తెలివితేటల్ని చూస్తే, ముఖ్యంగా పాకిస్తాన్ అమ్మాయిల తెలివితేటలు చూస్తే వారెవ్వా అనాలనిపిస్తుంది. గీ తెలివి భారతీయులు మనకెందుకు లేము? లేకపోతే భారతీయులు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా వీళ్ళు ఏ విధంగా అయినా ఏమార్చడానికి అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ హనీ ట్రాప్ తెలుసు కదా. హనీ ట్రాప్ లాగే ప్రేమ ట్రాప్ ద్వారా సిఆర్పిఎఫ్ జవాన్ని పెళ్లి చేసుకుంది పాకిస్తానీ అమ్మాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా ఎలా పెళ్లి చేసుకుంది? ఆన్లైన్లోనే పెళ్లి చేసేసుకుంది. ఆన్లైన్లోనే ప్రేమ, ఆన్లైన్లోనే పెళ్లి జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకుంది, భారతదేశంలోకి వచ్చింది. వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్గా ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు తనకు ఉంటుంది. దాన్ని ఎవరు అడ్డుకోరు. కానీ దాన్ని తాను పనిచేస్తున్న సంస్థకు వివరాలతో సహా ఇవ్వాలి. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పాటించాలి. అవి పాటించలేదు కాబట్టి ఆ జవాన్ని ఉద్యోగంలో నుంచి తీసేసి ఆ అమ్మాయిని ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చూపించే ప్రేమ గురించి నేను ఒక వీడియో చూపిస్తా. వెయిట్. రైట్, ఈ వీడియో ఏఎన్ఐకి సంబంధించింది కాబట్టి నేను చూపించలేకపోతున్నా. ఈ పాకిస్తానీ అమ్మాయి మాట్లాడుతున్న తెలివితేటలైన మాటలు చూడండి. इंडिया में मतलब इंडिया से पाकिस्तान गए हैं 4 से 5 मरतबा गए हैं वो। मैं फर्स्ट टाइम आई हूँ, मुझे 9 साल के बाद वीजा मिला है और मेरी यही रिक्वेस्ट है, लेकिन कम से कम हमें हमारे घरों से तो ना निकालें। पाकिस्तानी हमें बोल रहे हैं, पाकिस्तानी हम तब तक थे जब हम वहाँ थे। अब हमारी शादी यहाँ है, अब हमारे शोहर की जो नेशनैलिटी है हमारी भी वही होगी। वो शोहरों से दूर हो गई हैं, ऐसे हमें भी ना किया जाए। విన్నారు కదా, నేను భారతదేశంలోని అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, నువ్వు పాకిస్తానీ అంటున్నారు. నేను ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఎలా అవుతాను, భారతీయురాలను అవుతాను కదా అనేది ఆవిడ భావన. పాపం కొంచెం ఏడుస్తూ చెప్పేసరికి అందరూ కలిగిపోయారు. ఇది ఏఎన్ఐది కాకుంటే కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను నేను. हमें भी 9 साल बाद वीजा मिला। एफआरओ वाले हमारे घर में भी आए थे, उन्होंने कहा था कि आप लोग जाएं, आपका वीजा जो है इनलीगल है, आपका मतलब आप एग्जिट वीजा जो है वो अप्लाई करें और आप यहाँ से जाएं। मुझे एक और बात कहनी थी। कल रात से जब से हमारे घर में नोटिस आया जाने का, मेरी दादो है मतलब मेरे हस्बैंड की वो नानो है और वो तब से बेहोश है। अगर हमें किसी की मौत के लिए भेजा जा रहा है तो हमारे भेजने से हमारे घर में भी तो हो रही है ना। ये बात गलत है। हमें ये कह रहे हैं पाकिस्तानी है, पाकिस्तानी है, पाकिस्तानी हम वहाँ के रहने वाले हैं और हमारी फैमिली जो है वो यहाँ की ही रहने वाली थी। जब जंग हुई थी तब वो अलहदा हुए थे और हम मेरा डोमिसाइल बना हुआ है। मैं वहाँ मतलब ये कहा जाता है कि हम यहाँ के ही रहने वाले, महाजरीन हमें कहा जाता है वहाँ पर पाकिस्तान में जो जम्मू कश्मीर के ही रहने वाले हैं। मैं सियालकोट की रहने वाली हूँ और చాలా క్లియర్గా అర్థమైంది కదా. నా వీసా టైం అయిపోయింది, నన్ను వెళ్ళిపోవాలని ఇంటికి నోటీసులు ఇచ్చారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నప్పుడు అని. అమ్మా, నేను భారతీయుడిని పెళ్లి చేసుకుంటే నాకు భారతదేశ పౌరసత్వం వస్తుందా అని అడిగినవా? నీ వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా నా వీసా గడువు అయిపోయింది, నేను ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అని ప్రభుత్వానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినవా? కనీసం నేను పెళ్లి చేసుకున్నోడైనా నేను ఒక పాకిస్తాన్ అమ్మాయినా ఆన్లైన్లో పెళ్లి చేసుకున్నా అని చెప్పిండా? అరే, పుట్టిన దేశానికి వెళ్ళిపోమంటే తెగ బాధపడిపోతున్నావు. ఈ దేశం ఏదో నీకు ద్రోహం చేసినట్టు చెప్తున్నావు. నిజంగా అసలు సిఆర్పిఎఫ్ జవాన్ని ఆన్లైన్లోనే నికా చేసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? సరే, ప్రేమ గుడ్డిది కాబట్టి ప్రేమించేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వచ్చిన తర్వాత నీ వీసా అయిపోయిన తర్వాత కూడా భారతదేశంలో ఉండడం తప్పని నీకు తెలియదా? నీ పెళ్ళే అధికారికం కాదు, ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. మరి ఆ లెక్కన 88,000 మంది భారతీయ అమ్మాయిలు పాకిస్తాన్ మొగుళ్ళని చేసుకున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు పాకిస్తానీయులా భారతీయులా? అరే, భారతీయులం ఎంత పిచ్చోళ్ళం, మనకి క్వశ్చన్ రేజ్ అవ్వలేదు. గీ లెక్కన 88,000 మంది అమ్మాయిలు పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నోళ్ళు. గీ 88,000 మంది అమ్మాయిలు గిన్ని రోజుల నుంచి భారతదేశంలో ఏవేవైతే పథకాల రూపంలో అందుకున్నారో అవన్నీ కక్కేయాలా, ఇచ్చేయాలా భారతదేశానికి. గంతే కదా. వీళ్ళు ద్రోహం చేస్తారు, అన్యాయం చేస్తారు, అక్రమంగా వీసా టైం అయిపోయినాక కూడా గీడికి వస్తారు, పెళ్లి చేసుకున్నా అంటారు, ఏమేమో కథలు చెప్తారు. చివరికి కన్నీళ్లతో సెంటిమెంట్ చేసి ప్రపంచ దేశాల ముందు అయ్యో పాకిస్తానీలు అనేలాగా చేస్తారు.
అరే ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టమని పాకిస్తాన్ అబ్బాయిలు మా అమ్మాయిలు చేసుకున్నా, భారతీయ అమ్మాయిలు చేసుకున్నా, లేదా పాకిస్తాన్ అమ్మాయిలు భారతీయ అబ్బాయిలు చేసుకున్నా ఎటు తిరిగి నష్టం భారతదేశానికే రావాలి. మేమంతా కుప్పలు తెప్పలై వచ్చి ఈడ మినీ పాకిస్తాన్లు ఏర్పాటు చేస్తామంటే ఎవడు ఊరుకుంటాడు? చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? పోనీ ఈవిడ చట్టపరంగా వచ్చి నేను మీ సిఆర్పిఎఫ్ జవాన్ని పెళ్లి చేసుకున్నానండి, కాబట్టి నన్ను భారతదేశంలోకి నేను వస్తున్నాను, ఆయన భార్యగా నన్ను అనుమతించండి అని ఏమైనా లెటర్ పెట్టినరా? నేను ఇన్ని రోజులు ఉండడానికి పాకిస్తాన్ వీసాతో వస్తున్నా అని చెప్పొచ్చింది. వీసా అయిపోయింది, దొబ్బాయి అనుకుంటే ఇంకేమంటారు? ఇలా సానుభూతులు, అమాయకంగా మాట్లాడే మాటలు ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవడి సెంటిమెంట్ను గ్రాప్ చేయడానికి పడిపోతామా భారతీయులం? గంత పిచ్చోళ్ళలాగా కనబడుతున్నామా? ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం ఎన్ఆర్సీ, యూసీసీ లాంటివి తీసుకొచ్చినా అమలు చేయలేదు కాబట్టి ఇక్కడ చాలా మంది ఆటలు సాగుతున్నాయి. గా ఆటల్ని ఎలా కట్టించి అక్రమంగా వలసదారులుగా ఈ దేశంలో ప్రవేశించిన ఒక్కొక్కరిని దేశం నుంచి తరిమి కొట్టాలని చూస్తుంటే ఇప్పుడు సెంటిమెంట్ రాజేస్తాను రా. 88,000 మంది అమ్మాయిలు పాకిస్తానీ మొగుళ్ళని చేసుకొని 5 లక్షలుగా ఒక్కొక్కరు 4-5 పిల్లల్ని కానీ 5 లక్షల ఆ జనాభా అయితే చుట్టపట్టాలతో కలిపి 40 నుంచి 50 లక్షల జనాభా అయ్యి భారతదేశం మొత్తంలో ఒక పాకిస్తాన్, ఇప్పుడే తెలుసుకున్నా నేను, ఒక పాకిస్తాన్ సోషల్ మీడియా భారత్లోనే 163 పాకిస్తాన్లు ఉన్నాయని చెప్పగలిగే స్థాయికి వచ్చింది. అంటే భారతీయులం ఎంత పిచ్చోళ్ళం కాబట్టి. ఇంకా మీ పిచ్చి కళ్ళబుల్లి కబుర్లు నమ్ముతూ మీరు చెప్పే మాటలకు కరిగిపోయి అయ్యయ్యో ఆడపిల్ల ఏడుస్తుంది భారతదేశంలోనే ఉంచమనే స్థితిలో మేము లేము. మా ఓపిక సహనం చచ్చిపోయింది. మతం అడిగి మరి మారణ హోమం సృష్టించి ప్రాణాలు తీస్తూ ఉంటే ఇంకా మత పిచ్చిగాలను ఈ దేశంలోకి ఆహ్వానించడానికి, ఈ దేశంలో ఆతిథ్యం ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆ దేశంతో ఏ సంబంధాలు పెట్టుకోవాలి అనుకున్నా వాళ్ళను కూడా ఈ దేశం నుంచి పంపించేయాల్సిందే. ఈ దేశంలో పాకిస్తాన్తో సంబంధం పెట్టుకోవాలి, పాకిస్తాన్ని ప్రేమించాలి, పాకిస్తాన్కి జిందాబాద్ చేయాలి అనుకునే ఏ ఒక్కడికి కూడా అర్హత లేదు. పాకిస్తాన్ మొగుడిని చేసుకున్నా, పాకిస్తాన్ పెళ్ళాన్ని చేసుకున్నా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు అంటే శత్రు దేశాన్ని ప్రేమించే శత్రువే అవుతాడు తప్ప మిత్రుడు కాడు. శత్రు దేశంలో వాడిని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిన క్షణమే, అది అమలు చేసిన మరుక్షణమే వాళ్ళు భారత్కి శత్రువులుగా మారిపోయారు. ఏ భారతీయుడు కాడు పాకిస్తానీని పెళ్లి చేసుకోవాలి అనుకోరు. ఎందుకంటే అనుక్షణం భారత్ని విధ్వంసం గురి చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో చాలా క్లియర్గా తెలుసు. అలాంటప్పుడు ఆ పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకోవాలన్నా, ఆ పాకిస్తాన్ దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా భారతీయ మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఈ దేశంలో జీవించే హక్కు లేదు, ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు, ఈ దేశ పథకాలను కాదు ఈ దేశ గాలిని నీళ్లను కూడా పీల్చి తాగే హక్కే లేదు. వాళ్ళను పంపించాల్సిందే. ఇలా సెంటిమెంట్ కథలతోటి ఏదో జాలిగా మాట్లాడితే పడిపోతారు. వెంటనే అయ్యో చూసినవా ఆడపిల్లకి ఎంత అన్యాయం చేస్తున్నారు అని బాధను చూపిస్తారని కపట ప్రేమ కళ్ళబొల్లి మాటలు మాట్లాడాలి అనుకుంటే ఎవ్వరూ కరిగిపోరు. భారతీయులు అంత పిచ్చోళ్ళు కాదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ వైరల్ కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి. మీరే మా ఛానల్కి పెద్ద దేవుళ్ళు. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి సంప్రదించండి. ఇంకొక విషయం, కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు, ఈ వీడియో చేయలేదు, ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నా ఛానల్, నా ఇష్టం అండి. నాకు నచ్చినే చేసుకుంటా. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్.